So let's all quickly turn to John's Gospel, 7th chapter. యోహాను సువార్త 7వ అధ్యాయము. And today will be the last day that we'll be dwelling on this portion. ఈ దినము ఆఖరి దినమై ఉంటుంది. వచ్చే వారము విల్ బి గోయింగ్ ఇన్ టు అగైన్ 8th చాప్టర్, 8వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతాము. అండ్ ఏ క్విక్ రిక్యాప్ ఆఫ్ ద లాస్ట్ వీక్, గత వారం జరిగినది ఇంకొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఇట్స్ సింప్లీ సెడ్ యాజ్, ఇఫ్ యు ఆర్ థర్స్టీ కమ్ డ్రింక్. దప్పిగొనిన ఎడల వచ్చి త్రాగుము. దిస్ వాజ్ ఎ ఇన్విటేషన్, ఒక ఆహ్వానము, మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న ఆహ్వానము. యోహాను సువార్త అంతటిలో వి సీ మెనీ ఇన్విటేషన్స్ ఆర్ లార్డ్ ఈస్ గివింగ్ అస్. ఎందుకు ఆ ఇన్విటేషన్స్ అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచటానికి, ఆయన నామందు మనం విశ్వాసం ఉంచి రక్షింపబడటానికి, ఆ యొక్క పరలోక రాజ్యములో మనం ప్రవేశించటానికి. దిస్ ఈస్ ద ఇన్విటేషన్ ఆర్ లార్డ్ ఈజ్ గివింగ్ అస్ ఎవ్రీ టైమ్. మొట్టమొదటి అధ్యాయంలో, ఇదిగో లోక పాపము మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల. 2వ అధ్యాయంలో కానాను వివాహంలో దేవాతి దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి విశ్వసించమని అక్కడ చూస్తూ ఉన్నాము. 3వ అధ్యాయంలో నికోదమ గారితో మాట్లాడుతూ, ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేసుకున్నాము. అండ్ ఈవెన్ సమారిటన్ ఉమెన్, ఆ యొక్క సమరయ స్త్రీతో కూడా, నేను ఇచ్చు నీరు త్రాగితే ఎన్నడూ దప్పికొనరు, అటువంటి జీవ జలములు నేను ఇవ్వగలను అని చెప్పి దేవాతి దేవుడు చెప్పి ఉండగా, మెస్సయ్య ఇతనేనా అని చెప్పి సమరయ స్త్రీ విశ్వసించి ఆ యొక్క గ్రామములందరినీ తీసుకురావటం మనం చూసుకున్నాము. అండ్ లైక్ వైజ్ ఇన్ ద 6th చాప్టర్, నేనే జీవాహారము, నన్ను పుచ్చుకొనవలెను, నా యొక్క రక్తము త్రాగవలెను అని చెప్పి అక్కడ మాట పెట్టి, వి షుడ్ క్లీవ్ హిమ్ అని చెప్పి, ఆయన్ని హత్తుకోవాలి, ఆయన్ని స్వీకరించాలి అన్న మాట బట్టి ఎందరో అబద్ధపు శిష్యులు ఆయన తిరస్కరించి వెళ్ళిపోయిన వారు, నిజమైన శిష్యులు పేతురు గారు అక్కడ సాక్ష్యం పలుకుతారు, మీ దగ్గర తప్పితే మాకు అటువంటి నిత్య జీవపు మాటలు ఇంక ఎక్కడ దొరుకును అని చెప్పి చెప్తారు. చెప్పి, నీవు నిజముగా దేవుని కుమారుడువు నీవు అని చెప్పి అక్కడ సాక్ష్యం పలుకుతారు. అండ్ హియర్ వి ఆర్ అగైన్ ఇన్ 7th చాప్టర్. ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం వచ్చి ఉన్నాము. ఈ యొక్క 7వ అధ్యాయంలో కూడా ఇటువంటి విధంగా దేవాతి దేవుడు ఒక ఆహ్వానాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. ఆహ్వానం ఏంటంటే 37వ వచనం చూసుకుందాము. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. గత వారం దీని గురించి మనం ధ్యానించుకున్నాం. ఎనీవన్ despite of his color, despite of his caste, despite of his previous belief, despite of his ideologies, anyone who is thirsty, come drink. మీరు ఎవరైనను, ఎంతటి పాపములో జీవించినను, ఎలాంటి వారైనను, భేదాభిప్రాయాలు లేకుండా, పేదవారు కానీ, ధనికులైనా కానీ, అవిశ్వాసులైనా కానీ, విశ్వాసులైనా కానీ, పాపులైనా కానీ, పరిశుద్ధమైన జీవితం కొరకు ఆసక్తి కలిగిన వారైనా కానీ, ఎనీవన్, మీ రంగు భేదం ఏమీ లేదు, అందరము పాపులమే అన్న మాట బట్టి దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎనీవన్, ఎవరికైతే అటువంటి దాహము కలిగి ఉన్నదో, దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారో, దేవుణ్ణి హత్తుకోవాలనుకుంటున్నారో, ఆ యొక్క రాజ్యము కొరకు ఆసక్తి కలిగి జీవిస్తున్నారు, ఆ యొక్క రాజ్యాన్ని వెతికే వారిగా ఉన్నారు, కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ డ్రింక్. ఆయన్ని నిజముగా స్వీకరించండి. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవము, వేరొక మార్గము మనకి లేదు కనుక.
సో దిస్ వాజ్ ద ఇన్విటేషన్ దట్ ఈస్ బీన్ లేడ్. దేవుడు ఒక ఆహ్వానాన్ని అక్కడున్న జనులకు ఇచ్చి ఉన్నారు. ఆ జనులలో కొంతమంది అధికారులు ఉన్నారు, కొంతమంది బంట్రోతులు ఉన్నారు, కొంతమంది అబద్ధపు విశ్వాసులు ఉన్నారు, నిజమైన విశ్వాసులు ఉన్నారు. అలా సామాన్య అయోమయంలో ఉన్న కొంతమంది జనాంగము కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ ఒక ఎవరైతే దప్పికొనిన ఎడల నా యొద్దకు రమ్ము, నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుము అన్న ఆహ్వానముతో గత వారం ముగిసింది. సో వీ విల్ గో ఇన్ టు ద ఫర్దర్ చాప్టర్ నౌ. మిగిలిన భాగము ఈ యొక్క దినము ధ్యానించుకుందాం. ఇందాక పాట పాడుకున్నాం కదా, ఏ గుంపులో నీ ఉందువు యోచించుకో క్రైస్తవ అన్న పాట ప్రకారము ఈ యొక్క దినము కూడా మనము ఏ గుంపుకి చెందుతామో అన్నది ప్రశ్నించుకునే అవసరం. వ్యక్తిగతంగా చిన్నవారైనా పెద్దవారైనా, విశ్వాసులైనా అవిశ్వాసులైనా, ఎదుగుతున్న వారైనా తిరస్కరించేవారైనా, టుడే ఈస్ ద డే యూ కెన్ క్వశ్చన్ అండ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అగైన్. మిమ్మల్ని మీరు ఇంకొక దినము ఆ యొక్క ఆహ్వానం బట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారో మిమ్మల్ని మీరు గుర్తించుకునే అవకాశం ఇక్కడ ఉంది. సో అది పర్ణశాలల పండుగ జరుగుతుంది. పర్ణశాలల పండుగలో ఆఖరి దినముగా ఉంది. ఆఖరి దినము నేను గత వారం చెప్పి ఉన్నాను. వాళ్ళు ఒక వేడుక చాలా అందముగా జరుపుకుంటున్న సమయంలో దెర్ వాజ్ ఎ క్రై, ఒక కేక వినపడింది. ఆ కేక ఎవరిది కాదు, యేసుక్రీస్తు ప్రభువారిది. అక్కడ చెప్పబడిన మాట ఎక్రాగ్జన్, అంటే బిగ్గరగా కేక వేసి చెప్పటం. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుము అని చెప్పి ఒక ఆహ్వానాన్ని వాళ్ళ ముందుకి ఇవ్వటం అన్నది చూసుకుంటూ ఉన్నాం. 38వ వచనం చూడండి. నా యందు విశ్వాసం ఉంచి వాడెవ్వడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేర్ వాస్ ఎ హ్యూజ్ బ్లెస్సింగ్ ఇఫ్ యూ రిసీవ్ దట్ కాలింగ్. ఆ పిలుపుని మీరు తగ్గించుకుని పరీక్షించుకుని ఆయనకి అటువంటి భయభక్తులతో ఆయన కొద్దిగా సమయం కేటాయించి ఆ యొక్క వాక్యమందు ధ్యానించుకుని ఎడల, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిజ్ ఇన్విటేషన్, ఆయన యొక్క పిలుపుని, ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని మీరు పుచ్చుకున్నట్టయితే మీకు ఏమి ఇవ్వబడిద్దంటే ద ఫౌంటైన్స్ ఆఫ్ వాటర్ స్ప్రింగింగ్ ఇన్ యూ. ఆ మాట చూడండి మళ్ళీ 38వ మాట. నా యందు విశ్వాసం ఉంచు వాడెవ్వడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యూ విల్ బికమ్ ఏ లివింగ్ ఫౌంటైన్ ఆఫ్ వాటర్. మీ నుండి అటువంటి ఇంకా జీవజలములు రావటం అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇండీడ్ ఇట్ ఈస్ ట్రూ. క్రైస్తవులుగా నిజమైన విశ్వాసులు ఏ విధంగా ఉంటారంటే దే వోంట్ బి లైక్ ఎ రిజర్వాయర్స్. ఒక నది నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉండగా ఒక చోట అవన్నీ చేరుకుంటే అక్కడ మన కొరకు దాన్ని కాపాడుకునేది ఒక స్థలాన్ని ఒక రిజర్వాయర్గా మనం అనుకుంటూ ఉంటాం. రిజర్వాయర్లో నీళ్లు ప్రవహించదు, కానీ అక్కడ అది పొందుపరచబడింది. మనము దేవుడి నుండి పొందుకున్నటువంటి గొప్ప రక్షణ, దేవుడి నుండి పొందుకున్నటువంటి గొప్ప దీవెన, దేవుడి నుండి పొందుకున్నటువంటి కృప, దేవుడి నుండి పొందుకున్నటువంటి ప్రేమ, అటువంటి సంతోషము, సమాధానము ఒక రిజర్వాయర్ లాగా మనలో ఉండిపోదు, అక్కడతో ఆగిపోదు. కానీ అది ఒక జీవజలపు ఓటవలే. ఇట్ విల్ లైక్ రషింగ్ వాటర్స్. ఒక రిజర్వాయర్లా ఉంటుంది, కానీ ఒక ఫౌంటైన్ లాగా మనము పొందుకున్నది ఇతరులకి మన ద్వారా కూడా అది ఇవ్వబడిద్ది. మనము బీయింగ్ యాజ్ ఎ రెసిపియంట్, అంటే మనము పొందుకునే స్థితిలో ఉండి వి విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు బీ యాజ్ ఎ గివర్. మనము పొందుకునే వారిగా ఉండి ఆయన నుండి పొందుకున్న తర్వాత అక్కడతో ఉండిపోం, కానీ అక్కడ ఒక బావిలాగా అక్కడే ఉండిపోవు, కానీ వీ విల్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ గివింగ్ ఇట్, విల్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ స్ప్రెడింగ్ ద జాయ్. మనము దాన్ని పంచే స్థితిలో ఉంటాము.
ఎవరైనా లేదే మేము పంచట్లేదే, మేము అటువంటి జలము యొక్క ఊట వలె లేమే, ఆ యొక్క ఫౌంటైన్ లాగా మేము దేవుడి నుండి పొందుకున్నాము, నిజంగా రక్షింపబడ్డాము అని చెప్పి మేము భావిస్తున్నాము. బట్ స్టిల్ వీఆర్ నాట్ దట్ వే. మేము అది ఇతరులకు చూపించలేకపోతున్నాము. అటువంటి ప్రేమని, ఆయన నుండి పొందుకున్న కృపని, ఆయన నుండి పొందుకున్న క్షమాపణని ఇంకొకరికి చూపించలేకపోతున్నాము. వీఆర్ నాట్ ఏబుల్ టు రిఫ్లెక్ట్. అంటే వీ షుడ్ బి అఫ్రైడ్. మనం భయపడాలి వెదర్ వీఆర్ రియల్లీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ గాడ్. నిజంగా దేవుడి నుండి పొందుకొని ఉంటే ఈ వాక్యం ప్రకారము వీ విల్ బీ లైక్ లివింగ్ వాటర్ ఫౌంటైన్ వలె నీళ్లు పొందుకొని ఇట్ విల్ స్ప్రెడ్ ఇట్ టు దిస్ వరల్డ్. తన యొక్క చుట్టుపక్కల వారికి, తన యొక్క ఇతరులకు, తన యొక్క కుటుంబ సభ్యులకు, తన యొక్క స్నేహితులకు, చుట్టుపక్కల వారికి ఇట్ విల్ ఎక్స్ప్లోర్ అండ్ ఇట్ విల్ ఫ్లో టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ పంచిపెట్టేదిగా ఉంటుంది. దట్స్ ద అనాలజీ దట్ వి సీ. వీ వోంట్ బి లైక్ ఎ రిజర్వాయర్, బట్ వీ విల్ బి లైక్ ఎ ఫౌంటైన్. ఇంకొక మాట వీ కెన్ సీ లైక్, నేను కూడా వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ ఇన్ ద ఫెయిత్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క విశ్వాసంలో నేను ఎదుగుతున్న సమయంలో, వెన్ ఐ సీ మై ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా యొక్క సహోదరులు, అక్కడ ఉన్న సహోదరులు, వెన్ దే ఆర్ షోయింగ్ అ లాట్ ఆఫ్ లవ్, చాలా ప్రేమను నా పట్ల చూపిస్తూ, చాలా ప్రేమతో నా పట్ల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే, దెన్ ఐ వాజ్ ఇన్ మై పర్సనల్ ప్రేయర్, నా యొక్క వ్యక్తిగత ప్రార్థన సమయంలో ఐ వాజ్ థింకింగ్, లార్డ్, హౌ కెన్ దిస్ పీపుల్ షో సో మచ్ ఆఫ్ లవ్? నీ యొక్క బిడ్డలు ఇంత ప్రేమను ఎలా చూపించగలుగుతున్నారు అని నేను వీళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటూ ఉండగా, దెన్ ఐ హ్యాడ్ ఏ వెరీ స్ట్రేంజ్ ఐడియా దట్ ఐ రిసీవ్డ్. ఒక చాలా విచిత్రమైన ఒక ఆలోచన కలిగి ఉన్నది అప్పుడు నాకు. ఐ వుడ్ లైక్ టు షేర్. అప్పుడు నాకు ఏం కలిగిందంటే, when I was so happy about the people that are showing this love, and when I am so happy about the people who are giving me so much of love, నేను అప్పుడు అనుకున్నాను, I am so glad that I have received this kind of fellowship. ఇటువంటి సహవాసం నాకు దొరికినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాను. అటువంటి సమయంలో when my eyes started looking at those people more than the God, then I had an image of a dark room, ఒక చీకటి ప్రదేశము. అటువంటి చీకటి ప్రదేశంలో there are many mirrors, చాలా అద్దాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అద్దాలు ఉండగా అటువంటి చీకటి ప్రదేశంలో అద్దములు చీకటిగా కనిపిస్తున్నాయి. బికాస్ అద్దాలు కనిపించట్లా అక్కడ, ఎందుకంటే దేర్ ఇస్ నో లైట్, అక్కడ వెలుగు అన్నది లేదు. బట్ లేటర్ దెర్ వాజ్ ఎ లైట్, అండ్ వన్స్ దెర్ ఈస్ ఎ లైట్, దెన్ ఆల్ దీస్ మిర్రర్స్ started reflecting the light that they received from the great source of light. Then I realized the light is God himself. అక్కడ వెలుగు దేవుడై ఉన్నారు. అండ్ దీస్ మిర్రర్స్ ఆర్ హిస్ బిలీవర్స్, ఆయన యొక్క విశ్వాసులు, ఆ యొక్క ఫెలోషిప్, ఆ యొక్క సహవాసులు. సో ఆయన నుండి పొందుకున్నది వీళ్ళు దాన్ని తిరిగి ప్రతిబింబిస్తున్నారు. దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఇట్ టు ది అదర్ పీపుల్. సో దే ఆర్ ఓన్లీ ద మిర్రర్స్ దట్ ఆర్ రిఫ్లెక్టింగ్ ద లైట్ దట్ దే రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. They are only the mirrors that are reflecting the love they received from God. They are only the mirrors that are reflecting the grace that they have received from the Lord. They are only the mirrors that are reflecting the forgiveness that they received from the Lord. నిజముగా దేవుడి విశ్వాసులైతే దేవుడి నుండి మనము పొందుకుని మనలో దాచుకునే వారిగా ఉండంగానే మనము దాన్ని ఇతరులకు పంచిపెట్టే వారిగా మనం ఉంటాము. ఎనీథింగ్, ఐదర్ ఇట్ ఈస్ జాయ్, సంతోషము, ఐదర్ ఇట్ ఈస్ పీస్, సమాధానము, ఐదర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ గాడ్, వీ వుడ్ లైక్ టు షేర్ ఇట్
విత్ ఫెలో బ్రదరన్. దేవుళ్ళు అందరూ సహోదరులే గనక, అందరూ ఆ యొక్క సార్వత్రిక కుటుంబమే గనక అది ఇతరులకి మనం చూపిస్తాం. మన ప్రేమ కూడా మన నుండి వచ్చినది కాదు. వీఆర్ ఎ మిర్రర్ రిఫ్లెక్టింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దాన్ని మనము ఖచ్చితంగా ఇతరులకు చూపిస్తున్నాము. ఆయన నుండి మనం క్షమాపణ పొందుకున్నాము, ఇతరులకు చూపిస్తున్నాము. కృప పొందుకున్నాము, ఇతరులకు ఇస్తున్నాము. దిస్ వర్స్ ఆల్సో సేస్ ద సేమ్. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును బిగ్గరగా చెప్పాను. వి విల్ బి లైక్ ఫౌంటైన్స్ గివింగ్ ద లివింగ్ వాటర్స్. మన యొక్క హృదయంలో నుండి, మన యొక్క మనసులో నుండి ఆ యొక్క జీవ జలములు వస్తాయి. రావట్లేదంటే మేబీ వీఆర్ స్టాగ్నెంట్ పాండ్స్. ఎటువంటి చలనం లేని ఆ యొక్క నీళ్లు ఒక చోట చేరితే ఏ విధంగా నిలిచిపోయి ఉంటాయో అటువంటి వారిగా ఉన్నామేమో. ఎటువంటి మనలో అటువంటిది ఇతరులకి చూపించలేకపోతున్నామంటే, ఆయన నుండి పొందుకున్నది ఇతరులతో పంచుకోలేకపోతున్నామంటే, మేబీ వీఆర్ ద మిర్రర్స్ దట్ ఆర్ కోటెడ్ బ్లాక్. మురికి పట్టేసిన అద్దాలు అయి ఉంటాయి. కడుక్కోకుండా అలా విడిచిపెట్టేస్తే అద్దాలు మురికి పట్టేస్తే సరిగ్గా దేవుడి నుండి పొందుకున్నది ప్రతిబింబించలేవు, ఇతరులకి చూపించలేవు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఇది హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే, ఎలాగా, హౌ కెన్ వీ గివ్ దట్ లివింగ్ వాటర్స్ ఫ్రమ్ అవర్ సెల్స్ వెన్ వీ రిసీవ్ ఇట్? హౌ కెన్ వీ రిఫ్లెక్ట్ ద గుడ్నెస్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ గాడ్? దేవుడి నుండి పొందుకున్నటువంటి గొప్పవి మన నుండి ఏ విధంగా చూపించగలము? హౌ కెన్ వి రిఫ్లెక్ట్ ఇట్ బ్యాక్? మనం ఏ విధంగా ప్రతిబింబించగలము? రీడ్ 39th verse, 39వ వచనము. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఇదంతా ఎలా జరిగిద్దంటే, బికాస్ వన్స్ వీఆర్ ఎ ట్రూ బిలీవర్స్, ఆయన దప్పిక కలిగిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుము. ఆ మాట వినిన వాళ్ళు దే విల్ బి లైక్ లివింగ్ వాటర్స్, నాట్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క సొంత శక్తి ద్వారా కాదు, నాట్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ స్పెషల్ సంథింగ్, వాళ్ళ యొక్క సొంత ఏదో గొప్పతనం వల్ల కాదు, బట్ ఇట్ ఈస్ బికాస్ దే విల్ బి గివెన్ ఎ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ యందు నివాసం ఉంటాడు కనుక. మనకు తెలుసు కదా, ఒకసారి లెట్స్ రీడ్ రోమియోలు 8వ అధ్యాయము 9వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ బిలీవర్, నిజమైన విశ్వాసులైతే, నిజముగా రక్షింపబడితే, ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మీ యందు నివాసం ఉంటూ ఉన్నాడు. హీ విల్ బి హెల్పింగ్ యూ ఇన్ ఆల్ దట్ యు డూ. మీరు చేసే ప్రతి క్రియ యందు, ప్రతి కార్యమందు దేవాతి దేవుడు మీకు సహాయం చేస్తాడు. దట్స్ ద రీజన్ యూ విల్ బి లైక్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. మీరు జీవజలపు ఓటల్లాగా మీరు కూడా ఉండటానికి అందుకే కారణము. బికాస్ నాట్ ఆఫ్ యువర్ ఓన్ మైట్ ఆర్ స్ట్రెంగ్త్, మీ యొక్క గొప్పతో, మీ యొక్క శక్తితో కాదు, కానీ బికాస్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్. ఆ యొక్క గొప్ప బహుమానం పరిశుద్ధాత్మ దేవుడిని మీరు పొందుకున్నారు కనుక, ద గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ యూ కనుక, యువర్ బాడీస్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ గాడ్ కనుక. అక్కడ పౌలు గారు అంటారు కదా, 1 కొరింథీ 6:19 అంటారు కదా, మీకు తెలీదా మీ యొక్క శరీరములు దేవుడి ఆలయములై ఉన్నాయని, పరిశుద్ధాత్మ దేవుడు మీ యందు నివాసం అంటున్నాడని మీకు తెలీదా? ఇఫ్ నాట్, లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివాసం ఉండకపోతే, మన యొక్క శరీరాలు ఆయన యొక్క ఆలయముల్లా లేకపోతే,
That means we are not saved. We are not converted. We are not transformed. We are not born again. Anothem, born from above. మనం ఇంకా రక్షింపబడలేదని, మనకి మారు మనసు లేదని, పరలోక రాజ్యానికి ద్వారములు మనకి ఇంకా తెరవబడలేదని, ఇంకా విశాలమైన మార్గం గుండగా మనం పరిగెడుతున్నామని, ఇరుకైన మార్గం గుండగా మనం వెళ్ళట్లేదని, ఆయన్ని అడగట్లేదని, ఆయన ఎందుకు తట్టట్లేదని, ఆయన్ని మనము వెతకట్లేదని. It's always dangerous. Indeed, when God said, let's read the remaining part of that verse. దాని యొక్క భాగము, ఆ యొక్క వచనం ఇంకొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్, ద ప్రాఫెసీ దట్ ఈస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 2. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ యొక్క మేడ మీద ఆ యొక్క గదిలో విశ్వాసులందరూ చేరి ప్రార్థించగా పరిశుద్ధాత్మదేవుడు వారి మధ్యన సంచరించగా వారందరూ ఆత్మని పొందుకొని వాళ్ళందరూ ది స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. వేరు భాషల్లో అక్కడ ఉన్న వారికి దేవుని గొప్పతనం గురించి, దేవుడి యొక్క కార్యముల గురించి, ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం గురించి సువార్తని ప్రకటించగలిగారు. ఆ దినమే 3,000 మందికి పైగా దే హ్యావ్ బీన్ సేవ్డ్. ఆ రోజు రక్షింపబడ్డారు. యాజ్ ఇట్స్ నాట్ దేర్ ఓన్ నాలెడ్జ్ దట్ దే హ్యావ్, వాళ్ళ సొంత శక్తి కాదు, వారి జ్ఞానం లేదు, బట్ ఇట్ ఈస్ బై ద హెల్ప్ ఆఫ్ ద స్పిరిట్ దట్ దే కుడ్ స్పీక్ ఇన్ డిఫరెంట్ టంగ్స్. వేరు భాషల్లో మాట్లాడగలిగారు. ఆన్ ఏ ఫుట్ నోట్ జ్ఞాపకం చేసుకోవాల్సింది, వేరు భాషలు అంటే ఇట్స్ నాట్ అర్థం కాని భాషలు కాదు, నోటికి వచ్చిన మాటలు కాదు. దోస్ ఆర్ డిఫరెంట్ టంగ్స్. Greeks understood in their own language. The other Gentiles from different countries understood it to be their own language. ఈ లోక భాషల్లోనే మాట్లాడారు. సో ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్ దట్ వీ డోంట్ అండర్స్టాండ్. మనకు అర్థం కాని భాష కాదు, అర్థమైన భాష అక్కడ మనకి చెప్పబడుతుంది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. ఈ మాట ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా మహిమపరచలేదు కనుక ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాట చెప్తారు, నేను వెళ్తే మీకు ఆదరణకర్తను పంపించగలను. అపోస్తుల కార్యాలు మొట్టమొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యారు, పరలోకానికి వెళ్ళిపోయారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. సో దిస్ ఈస్ ద గిఫ్ట్, దిస్ ఇస్ ద ఇన్విటేషన్ దట్ అవర్ లార్డ్ ఈస్ గివింగ్ అస్. యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్న ఆహ్వానం ఇది. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, కమ్ డ్రింక్. అప్పుడు ఏమైంది? యూ విల్ బి లైక్ ద లివింగ్ వాటర్స్. మీరు అటువంటి జీవజలపు ఊటలను ఇచ్చువారిగా మీరు ఉంటారు. మీరు ఎలా ఉండగలరంటే, బికాజ్ యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇయ్యబడతాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన ఆదరణకర్తగా మీకు ఉంటాడు. దెన్ దెర్ ఆర్ 4 రెస్పాన్సెస్. ఈ యొక్క ఆహ్వానము మనుషులకి ఇయ్యబడిన తర్వాత దానికి రియాక్షన్గా యాజ్ ఎ రెస్పాన్స్ మనకి 4 రకాల మనుషులు కనిపిస్తారు. ఈ దినముల్లో కూడా ఇప్పుడు వింటున్న వారిలో కావచ్చు, ఈ యొక్క ప్రస్తుత ఆధునిక సమయముల్లో కావచ్చు, ఆ యొక్క 4 రకాల మనుషులుగానే జనులు ఉంటూ ఉన్నారు. ఇట్ ఈస్ అవర్ ఇండివిజువల్ క్వశ్చన్, నాట్ యాజ్ అ ఫ్యామిలీ, నాట్ యాజ్ అ ఫ్రెండ్స్ దట్ we are, or also as a family that we are, not as the close relationships that we have. వీటితో సంబంధం లేకుండా ఇట్ ఈస్ అ ఇండివిజువల్ క్వశ్చన్ దట్ we all have.
వ్యక్తిగతంగా వెన్ ఎవ్రీవన్ ఈస్ హియరింగ్, డోంట్ look at your children or don't look at your parents. Where do you relate yourself to? వింటూ ఉన్న సమయంలో తల్లిదండ్రులు పిల్లల వైపు చూడొద్దు, పిల్లలు తల్లిదండ్రుల వైపు చూడొద్దు, మీరు ఏ కోవకు చెందుతారని చెప్పి చూడొద్దు. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. మీరు ఏ కోవకు చెందుకుంటారని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ యొక్క 4 రకాలు మనుషులు ఉండగా, అటువంటి 4 రకాల్లో మనం ఏ రకానికి చెందిన వారమని వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పక్కన వారిని చూడొద్దు. ఇట్స్ యువర్ ఇండివిజువల్ క్వశ్చన్. ఓకే, లెట్స్ రీడ్ ద ఫస్ట్ రెస్పాన్స్. మొట్టమొదటి రకము ఏ విధంగా ఉన్నారంటే ద 40th verse, 40వ వచనము. అందరూ చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. దెర్ ఇస్ అ ఫస్ట్ రెస్పాన్స్. who believe in Jesus Christ to be the promised prophet. ప్రవచింపబడిన ఆ యొక్క ప్రవక్త ఈయనే అని చెప్పి విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ అదర్స్ హూ ఆర్ వన్ స్టెప్ అహెడ్ టు కన్ఫర్మ్ ఇట్ టు బి క్రైస్ట్ ద మెస్సయ, రక్షకుడు ఈయనే అని చెప్పి విశ్వసించిన వారు ఉన్నారు. దీస్ ఆర్ ది బిలీవర్స్, దీస్ ఆర్ ది యాక్సెప్టర్స్. వీళ్ళు సత్యాన్ని విశ్వసించేవాళ్ళు, వీళ్ళు దేవుణ్ణి విశ్వసించేవాళ్ళు, విశ్వాసులు, మొట్టమొదటి జనులు. దే ఆర్ రైట్ ఇన్ సేయింగ్ నిజంగా ఈయన ప్రవక్తయే అనేది. ఆ ప్రవక్త అంటే మనము ఆల్రెడీ యోహాను సువార్త సమయంలో కూడా మనము ధ్యానించుకున్నాం కదా. అక్కడ ఫరిసీయులు వీళ్ళు ఒక అధికారులందరూ వచ్చి బాప్తిస్ట్ యోహాన్ గారిని, బాప్తిస్మిచ్చి యోహాన్ గారిని నీవు ప్రవక్తవా అని అడుగుతారు. నీవు వాగ్దానం చేసినటువంటి ప్రవక్తవా? దాని ఉద్దేశం ఏంటంటే అందరి ప్రవక్తల్లా కాదు. ఆ యొక్క మోషే గారు ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం. ఓకే, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. నా వంటి ప్రవక్తను ఆ దినములలో నీ సహోదరుల మధ్య నీకు పుట్టించును. ఇక్కడ చెప్తున్న ఇటువంటి గొప్ప ప్రవక్త ఎవరంటే మోషే గారి వంటి గొప్ప ప్రవక్త, ఆయన కంటే గొప్ప ప్రవక్త ఎవరంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ద మెస్సయా హిమ్సెల్ఫ్. ఆ యొక్క రాబో క్రీస్తు, ఆ యొక్క రాబో మెస్సయ, ఆ యొక్క రక్షకుడు, దేవుని యొక్క కుమారుడు అని చెప్పి అక్కడ ఉన్న యూదులందరికీ దే ఆల్ న్యూ దట్, వాళ్ళందరికీ తెలుసు. మనకి కావాలంటే అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయంలో పేతురు గారు కూడా మనకి దాని గురించే చెప్తారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీకు సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ యొక్క ప్రవక్త ఎవరు కాదు, ఇట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అది యేసుక్రీస్తు ప్రభువారి గురించే చెప్పబడుతూ ఉన్నది అని చెప్పేసి అక్కడ ఆ యొక్క వచనముల్లో మనకి పేతురు గారు కూడా మనకి చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ ద ప్రామిస్డ్ ప్రాఫిట్, ఈజ్ ద గ్రేట్ ప్రాఫిట్ that our prophet the Moses has prophesied about. ఆ యొక్క రాబోవు క్రీస్తు అని చెప్పి
అక్కడున్న జనులందరూ విశ్వసిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈయనే నిజమైన వాగ్దానం చేసిన ఆ యొక్క ప్రవక్త. అంటే వాళ్ళతో కలిసి ఇంకొంతమంది విశ్వాసులు ఏమంటున్నారంటే అక్కడ, ఈయనే నిజముగా క్రీస్తేమో, ఈయన నిజంగా క్రీస్తు అయి ఉండొచ్చు. ఆ యొక్క యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనంలో చూడండి. జన సమూహముల్లో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఈ ప్రవక్తి అనేది. అండ్ వాళ్ళకి అక్కడ కన్ఫ్యూజన్ కూడా లేదు, వాళ్ళకి అనుమానం కూడా లేదు. దేవర్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ అ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు నిజంగా ఈయనే ఆ ప్రవక్త, వాగ్దానం చేయబడిన ఆ యొక్క మెస్సయ్య, రాబో మెస్సయ్య అని. మరికొందరు ఈయన క్రీస్తే అనేది. క్రీస్తు అంటే దేవుని కుమారుడు, రక్షకుడు, విమోచకుడు. ఆ యొక్క మనల్ని పాపం నుండి, అటువంటి లోక పాపం మోసుకో దేవుని గొర్రె పిల్ల అని చెప్పి వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఆయన మాటలు విని ఆయన యొద్దకు దప్పిగొనిన వారు వచ్చి దప్పి తీర్చుకొనుము అన్నవారు వీళ్ళు నిజమైన విశ్వాసులు. ఆయన వాక్యం విన్నారు, ఆయన యొద్దకు వచ్చారు, ఆయన్ని స్వీకరించారు, ఆయన్ని హత్తుకున్నారు. ద ట్రూ బిలీవర్స్, నిజమైన విశ్వాసులు తమను తాము తగ్గించుకున్నారు. ఆయన యందు పూర్ణ విశ్వాసముతో ఆయన్ని వెంబడించడానికి సిద్ధపడ్డారు. ద ట్రూ బిలీవర్స్. ఇటువంటి వారు ఆహ్వానం ఇచ్చిన ప్రతిసారి మనకి కనబడుతూ ఉంటారు. ఇరుకైన మార్గం గుండగా కనుక కొందరే, ఎప్పుడు కొద్దిమందే ఉండేవాళ్ళు. తండోపతండాలు జనులు అక్కడ ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడు కొద్దిమందే ఉండేవాళ్ళు. ఆ కొద్దిమంది కూడా నిజముగా సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, నిజమైన శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పిన ప్రతిసారి ఇటువంటి నిజమైన విశ్వాసులు మనకి యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం నుండి కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటి అధ్యాయంలో ఆ యొక్క బాప్తిస్మ యోహాను గారు, ఇతనే లోకపాపం మోసుకుపో దేవుని గొర్రెపిల్ల అని చెప్పంగానే అక్కడ ఆ శిష్యులందరూ ఆయన్ని వెంబడించి నిజమైన శిష్యులు, నిజమైన విశ్వాసులు, రక్షింపబడిన వారు, ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు సిద్ధపడిన వారు ఏ విధంగా ఉంటారో చూడండి. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో 49వ వచనంలో నతానియేలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయిలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. తర్వాత ఫిలిప్పు గారు కూడా మాట చెప్తారు. 45వ వచనం చూడండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ప్రవక్తలందరూ రాసినది ఆ క్రీస్తు ఎవరో మేము కనుగొంటిమి అని చెప్పేసి అక్కడ వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. సో దిస్ ఆర్ ద ట్రూ డిసైపుల్స్, ద ట్రూ బిలీవర్స్, రక్షింపబడిన వారు మొట్టమొదటి అధ్యాయంలో. Likewise, we see even in the fourth chapter, సమరయ స్త్రీ కూడా ఇటువంటి విధంగానే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకి ఆ యొక్క సంభాషణ జరిగిన తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు చెప్తారు 26వ వచనంలో, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ యొక్క ఆమె వెళ్ళి అక్కడ ఉన్న జనులందరికీ ఏమని సాక్ష్యం పలికిద్దో ఒకసారి యోహాను సువార్త 4:29 చూడండి. మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఈయన క్రీస్తేమో కమ్ అండ్ లుక్, వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాదా, నేనేం చేశానో నాకు చెప్పగలిగాడు అని చెప్పి షీ కుడ్ విట్నెస్. నిజమైన శిష్యురాలు. అండ్ ఆల్సో ఇన్ ద 6th chapter, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, వెన్ జీసస్ క్రైస్ట్ ఆస్క్స్, కాబట్టి యేసు,
మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ద ట్రూ డిసైపుల్స్ వర్డ్స్, నిజమైన శిష్యుడి యొక్క మాట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసములో ఒక విశ్వాసి మాట. సిమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. వేర్ కెన్ వి గో వెన్ యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్? యు ఆర్ ద రియల్ హోలీ వన్ ఫ్రమ్ గాడ్. నీవు నిజముగా దేవుని కుమారుడు. దీస్ ఆర్ ద ట్రూ డిసైపుల్స్. ఎవ్రీ టైమ్ దెర్ వాజ్ ద ఇన్విటేషన్ దట్ ఈస్ లేట్. యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్ని ఎడల వచ్చి త్రాగము, దప్పిగొన్ని ఎడల వచ్చి దప్పి తీర్చుకొనుము అన్న విధంగా తాను నా యొద్దకు రండి, నా యందు విశ్వాసం ఉంచండి, రక్షింపబడండి, రండి నా యందు విశ్వాసం ఉంచండి, ఆ యొక్క నిత్య జీవములోనికి ప్రవేశించండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ముందుగా ఆ యొక్క రాజ్యము వెతుకుడి, సమస్తము మీకు అనుగ్రహింపబడను. ఇటు విధంగా మనకి పిలుపు పొందిన ప్రతిసారి దేర్ వర్ వెరీ ఫ్యూ బిలీవర్స్. నిజముగా విశ్వసించేవారు కొంతమంది ఉంటూ ఉన్నారు. ఇట్ వాజ్ ఆబ్వియస్. ఇక్కడ కూడా అటువంటి వాళ్ళే మనకి కనిపిస్తున్నారు. మొట్టమొదటి గుంపు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి దప్పిగొన్న ఎడల వచ్చి త్రాగమంటే, నిజముగా దప్పిగొనిన వారు ఆయన వద్దకు వచ్చి ఆయన్ని పూర్తిగా స్వీకరించి సాక్ష్యం పలుకుతున్నారు. ఈయనే నిజముగా క్రీస్తు, ఈయనే వాగ్దానం చేయబడినటువంటి గొప్ప ప్రవక్త అని చెప్పి ఆయన గురించి చెప్తూ ఉన్నారు. సో దిస్ వాజ్ ద ఫస్ట్ రెస్పాన్స్, ది యాక్సెప్టర్స్ హూ యాక్సెప్ట్ ద ట్రూత్. నిజాన్ని అంగీకరించేవారు. దేర్ ఈస్ ద కాంట్రరీ. దేర్ వర్ ది ఆపోజిట్ పీపుల్, కాంట్రరీ పీపుల్, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. చూడండి 41వ వచనము. మరికొందరు ఈయన క్రీస్తే అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా. 42 క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనేది. దీస్ వర్ ద రిజెక్టర్స్, తిరస్కరించేవాళ్ళు. దే రిజెక్ట్ ద ట్రూత్. యాక్సెప్టర్స్ యాక్సెప్ట్ ద ట్రూత్ అండ్ రిజెక్టర్స్ రిజెక్ట్ ద ట్రూత్. There was a willful rejection. Willful rejection అంటే తెలియక తిరస్కరించిన వారు కాదు, కఠినస్తులు గనక, హృదయాన్ని కఠినపరుచుకున్నారు గనక దే వాంటెడ్ టు రిజెక్ట్ ద ట్రూత్. నిజాన్ని వాళ్ళు తిరస్కరించాలని వాళ్ళు స్వతహాగా సిద్ధపరుచుకున్నారు. వాళ్ళకి పరిశీలించే హృదయం లేదు, పరీక్షించే హృదయం లేదు, వెతకాలన్న ఆశ లేదు. కేవలము తిరస్కరించాలన్న హృదయముతోనే తిరస్కరించేశారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా తిరస్కరించారంటే వాళ్ళు చూపించిన 2 కారణాలు ఏంటంటే, ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా. Indeed the scriptures are saying that Jesus Christ will be coming from Bethlehem. ఒకసారి కావాలంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఓ బెత్లెహేమ్,
ఈవెన్ దో యు ఆర్ టూ లిటిల్, ద రూలర్ ఇన్ ఇజ్రాయెల్ విల్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ యూ. ఆ యొక్క రారాజు, ఏలువాడు, దేవుని కుమారుడు నీ ఎందుకు జన్మిస్తాడన్నది వాళ్ళు చెప్పిన వాక్యము నిజమే, కానీ వారు దాన్ని తిరస్కరించడానికి, గ్రుడ్డిగా తిరస్కరించడానికి ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళను వాళ్ళు తప్పుత్రోవ పట్టించుకోవటానికి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు. నిజముగా వాళ్ళు ఎరగాలన్న హృదయం ఉంటే వాళ్ళు ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి, ఆ యొక్క ఆలయంలో ఆ యొక్క ఎవరైతే ఎక్కడెక్కడ జన్మించారన్నది అక్కడ చక్కగా సెన్సెస్, ఆ యొక్క నెంబర్స్ రాయబడి ఉంటాయి. ఎవరెవరు ఏ ప్రాంతంలో జన్మించారు అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిశీలించిన ఎడల యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము అను గ్రామంలో జన్మించారని చెప్పి వారికి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత గలిలీ ప్రాంతంలో ఆయన నివసిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పిన వాక్యం అయితే నిజమే. ఎందుకంటే ఆ యొక్క లూకా సువార్తలో, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీనియాలజీ అంతా అక్కడ ఇవ్వబడి ఉంది. తన యొక్క తండ్రి తరపున, తన యొక్క తల్లి తరపున ఇద్దరు ఆ యొక్క దావీదు సంతానము నుండి వచ్చిన వారే. సో ఇఫ్ దే రియల్లీ వాంట్ టు నో ద ట్రూత్, నిజాన్ని వెతకాలనుకుంటే ఆ యొక్క కీర్తనల ప్రకారము దావీదు సంతానముగా తండ్రి తరపున, తల్లి తరపున, ఇద్దరి తరపున యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సంతానమై ఉన్నారు. ఆ యొక్క మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనకి క్లియర్గా ఆ యొక్క సంతానం, ఆ యొక్క జీనియాలజీ క్లియర్గా రాయబడి ఉన్నది. ఆయన బెత్లెహేము నుండి వస్తారని చెప్పి ఆ యొక్క మీకా గ్రంథంలో ఉండగా, ఆ యొక్క మీకా గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం ఆయన నిజంగా బెత్లెహేము నుండి జన్మించారు. అది వారి యొక్క ఆలయంలో వాళ్ళు పరీక్షించుకోవచ్చు. బట్ దేర్ ఇస్ అ విల్ఫుల్ రిజెక్షన్. వాళ్ళు దాన్ని అంగీకరించే హృదయం వారికి లేదు. తిరస్కరించడానికి ఈ యొక్క వాక్యాలని వారు చూపించగలిగారు. బట్ దిస్ గివ్స్ ఏ టెస్టిమోనీ ఫ్రమ్ ద రిజెక్టర్స్. వీళ్ళ నోటితోనే, ద్వేషించే ఇటువంటి హృదయాలతో వీళ్ళు చెప్పిన మాటల ప్రకారము మెస్సయ్య అన్నవాడు బెత్లెహేములో జన్మించాలి, మెస్సయ్య అన్నవాడు దావీదు సంతానంలో జన్మించాలి. ఈ రెండు యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలని నెరవేర్చి ఉన్నారు. వీళ్ళ అసహ్యించుకునే వీరి యొక్క మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యము మనకి చూపిస్తూ ఉన్నారు. ఆయన తిరస్కరించే వారి యొక్క మాటల్లోనే వీ కెన్ సీ ద విట్నెస్ దట్ జీసస్ ఈజ్ ఇండీడ్ ద క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసు నిజముగా యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయన నిజముగా రక్షకుడు, నిజముగా దావీదు సంతానంలో జన్మించి ఉన్నారు. మరియా గారు వైపు నుండి, యోసేపు గారి వైపు నుండి రెండు పక్కల ఆయన దావీదు సంతానంకి చెందినవారు. అదేవిధంగా బెత్లెహేములో జన్మించారు. దిస్ గివ్స్ as a testimony from rejectors. Acceptors who are springing fountain of water give us the testimony always. వాళ్ళు ఎప్పుడు సాక్ష్యం పలుకుతూనే ఉన్నారు. సమరయ స్త్రీ వలె ఎప్పుడు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. పేతురు గారి వలె ఎప్పుడు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. నతానియేలు, ఫిలిప్పు గారి వలె. ఇక్కడ అవిశ్వాసులు కూడా, విశ్వసించని వారు కూడా ఆ యొక్క పాత నిబంధన వాక్యములు బట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం పలుకుతున్నారు. సో లెట్స్ రీడ్ ద 43rd verse, 43వ వచనం చూడండి. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టెను. ఇట్ ఈస్ గుడ్ టు బి ఏ డివిజన్ అమాంగ్ పీపుల్. ఎందుకు భేదం పుడితే అందులో మంచితనం ఏముంది? భేదము పుట్టిందంటే దాని అర్థము, అక్కడ ముందు సాక్ష్యం పలికిన 40వ వచనం వాళ్ళు, 41వ వచనం వాళ్ళు నిజమైన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో గుంపులో అయోమయములో లేకపోతే జ్ఞానము లేకుండా ఒప్పుకున్న వారు కాదు. వాళ్ళు నిజంగా విశ్వసించి నిలబడగలిగారు వాళ్ళ యొక్క విశ్వాసం కొరకు.
తిరస్కరించిన వాళ్ళు ఎదురు నిలబడిన వాళ్ళ యొక్క విశ్వాసం మాత్రం ఎక్కడ పోలేదు. అవిశ్వాసులు ఉన్నా విశ్వాసుల యొక్క విశ్వాసం ఎక్కడ తొలగిపోలేదు. అందుకని భేదం పుట్టింది, ఆ డివిజన్ ఏర్పడింది. విశ్వాసులకి అవిశ్వాసులకి మధ్యన ఒక భేదం పుట్టింది. దిస్ ప్రూవ్స్ ద జెన్యూనిటీ ఆఫ్ ద ట్రూ డిసైపుల్స్. నిజమైన విశ్వాసుల యొక్క నిజాయితీ ఇక్కడ నిరూపించబడుతూ ఉంది. వాళ్ళు భేదం పుట్టకపోయి ఉంటే, వాళ్ళు ఈ యొక్క అవిశ్వాసులు ఈ విధంగా మాట్లాడుంటే, వాళ్ళు విడిచిపెట్టిన వారైతే భేదం పుట్టేది కాదు. దేర్ వుడ్ బి నో డిఫరెన్స్, దేర్ వుడ్ బి నో డివిజన్. అవిశ్వాసులు ఎన్ని మాట్లాడినా విశ్వాసులు మాత్రము వారికి కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనడం వల్లే దేర్ వాజ్ ఎ డివిజన్. విశ్వాసులకి అవిశ్వాసులకి, నమ్మిన వారికి నమ్మకం లేని వారికి. ఆయన యందు దప్పికొనిన వాళ్ళు వచ్చి త్రాగిన వారికి దప్పికొన్నారు, కానీ ఆయన యొద్దకు రాకుండా ఆయన్ని స్వీకరించకుండా ఉన్నవారికి భేదము పుట్టింది. వి సీ దిస్ డివిజన్ ఆల్ ఓవర్ దిస్ జాన్స్ గాస్పల్. యోహాను సువార్తను మనం చాలాసార్లు చూస్తాము. యోహాను సువార్త 9లో కూడా మనం చూస్తాము. యోహాను సువార్త 9, యోహాను సువార్త 9:16 కాగా పరిశీలనలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని, మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టిను. పరిశీలనలు కూడా ఇక్కడ భేదము పుట్టిను. ఈయన ఎలా చేయగలుగుతున్నాడు ఇటువంటి గొప్ప కార్యాలు? ఇంకొందరేమో ఈయన ఆ యొక్క సబాత్ దినం ఆచరించట్లేదు కదా అని కొంతమంది. వి సీ దిస్ అగైన్ ఇన్ 10th chapter 19th verse. 10వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా మళ్ళీ చూస్తాము. యోహాను సువార్త 10:19 నుండి 21. ఈ మాటలు బట్టి యూదుల్లో మరలా భేదం పుట్టింది. వారిలో అనేకులు, వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని. మరికొందరు, ఇవి దెయ్యము పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గుడ్డివారు కన్నులు తెరవగలరా అని. మళ్ళీ భేదం పుట్టింది. ఒకళ్ళేమో ఆయన వెరివాడంటే, ఇంకొకరు కాదు, ఆయన నిజముగా దేవుడు, ఇటువంటి గొప్ప క్రియలు, ఇటువంటి గొప్ప మాటలు దెయ్యం పట్టిన వాడు చేయలేడు అని చెప్పి సాక్ష్యం పలుకుతున్నారు. దెర్ వాజ్ ఆల్వేస్ డివిజన్. యేసుక్రీస్తు ప్రభువారు హిమ్సెల్ఫ్ సేస్, యేసుక్రీస్తు ప్రభువారే అంటారు కదా తన యొక్క మాటల్లో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువారు హీ డిడ్ంట్ కేమ్ టు బ్రింగ్ పీస్, బట్ హీ కేమ్ టు బ్రింగ్ దట్ డివిజన్. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. హీ కేమ్ విత్ ద స్వార్డ్. హీ సేస్ ఐ కేమ్ విత్ స్వార్డ్. ఖడ్గము పట్టుకుని వచ్చారు టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ ట్రూ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. విశ్వసించే వారికి, అవిశ్వాసంలో ఉన్న వారికి, రక్షింపబడు వారికి, రక్షణ లేని వారికి, పరలోక రాజ్యము వెలువారికి, రాజ్యములో ఎత్తబడని వారికి, అటువంటి భేదము తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. బట్ హీ కాల్స్ ఎవ్రీవన్. భేదం ఏమీ లేదు, అందరం పాపులమే, అందరికీ పిలుస్తున్నారు దేవుడు. ఎవరైనాను పలానా వారు పలానా పేరుతో దప్పిగొని ఏడల నా ఎద్దకు రమ్ము అనలేదు. ఎవరైనాను దప్పిగొని ఏడల నా ఎద్దకు వచ్చి త్రాగము. భారం మోయిచ్చున సమస్త జనులారా నా ఎద్దకు రమ్ము. ఈ లోకమును ఎంతగానో ప్రేమించను గనక తన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు పంపిన. ఆయన పిలుపులో ఎటువంటి భేదము లేదు. ఆయన పిలుపు స్వీకరించే వారిలోనే వ్యత్యాసం ఉంది. అంగీకరించే వాళ్ళు, సమర్పించుకునే వాళ్ళు, తిరస్కరించి అవిశ్వాసంలో జీవించేవారు. దేర్ ఈస్ వన్ మోర్ గ్రూప్.
ద యాక్సెప్టర్స్ యాక్సెప్ట్ ద ట్రూత్. విశ్వాసులు ఆయన యొక్క సత్యాన్ని అంగీకరిస్తారు. ద రిజెక్టర్స్ సత్యాన్ని తిరస్కరిస్తారు. దేర్ ఇస్ వన్ మోర్ గ్రూప్ హియర్. ఇంకొక గుంపు మనం ఇక్కడ చూస్తాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 44వ వచనం చూద్దాం, చూడండి. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవ్వడును ఆయనను పట్టుకొనలేదు. No one can lay their hands on him. Why? Because God is in control and his time has not yet come. ఆయన సమయం ఇంకను రాలేదు. His time will be coming in 6 months. 6 నెలల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ సాక్ష్యం పలుకుతూ ఉంటారు. కొద్ది కాలం నేను ఇంకా మీతో ఉంటాను, తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, మీరు అక్కడికి రాలేరు. నన్ను వెతుకుతారు, నన్ను కనుగొనలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్ష్యం పలుకుతారు. 6 నెలల తర్వాత ఆ యొక్క పస్కా పండుగ సమయంలో ఆ యొక్క గొప్ప బలియాగానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడతారు. అప్పుడు దాకా దెర్ ఇస్ నో ఆర్డర్ ఫ్రమ్ ద గాడ్. దేవుని ఆజ్ఞ లేనిదే ఈ మనుషులు ఏమీ చేయలేరు. దేవుడు అక్కడ చిత్తము లేనిదే వీళ్ళు ఆయన మీద చేతులు వేయలేరు. వీళ్ళు ప్రయత్నించారు కానీ పట్టుకోలేకపోయారు. బికాస్ ఇట్ ఈస్ నాట్ హిస్ టైం. దేవుడి ఆజ్ఞ అక్కడ లేదు. గాడ్ హ్యాస్ నాట్ అలౌడ్. దాని తర్వాత 43వ వచనము 45వ వచనం చూడండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, 46వ వచనము, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడను మాట్లాడలేదనిది. The way that man speaks, no one ever spoke like this man. ఆయన మాట్లాడినట్టు ఎవ్వరును ఎన్నడూ మాట్లాడలేదండి. అంటే మీరు ఫరిసీయులైనా, మీరు బోధకులైనా, మీరు బోధించేవారైనా, మీరు కూడా ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదని చెప్పి ఇక్కడ అర్థం వస్తుంది. ఎవ్వడునో, నో వన్, ఎన్నడునో, ఎనీ టైం, ఎవ్వరు ఏ సమయంలో ఏదో మాట్లాడినట్టు మాట్లాడలేదు. దిస్ ఈస్ ద టెస్టిమోనీ ఫ్రమ్ ఏ కన్ఫ్యూజ్డ్ పీపుల్. వీళ్ళు ఇక్కడ అయోమయంలో ఉన్న జనులు, ఇక్కడ బంట్రోతులు వంటి వారు. మొట్టమొదటి వాళ్ళు దే విల్ యాక్సెప్ట్ ద ట్రూత్, సత్యాన్ని అంగీకరించేవాళ్ళు. ద సెకండ్ గ్రూప్ దే విల్ రిజెక్ట్ ద ట్రూత్, సత్యాన్ని తిరస్కరించేవాళ్ళు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ కన్ఫ్యూజన్ స్టిల్. ఇంకా అటువంటి అయోమయంలో ఉన్న జనులు ఉన్నారు. అయోమయంలో వీళ్ళు they cannot witness to these Pharisees and these officials. ఇక్కడున్న అధికారులకు, ఇక్కడున్న ఫరిసీయులకు నిజంగా ఈయన క్రీస్తు అని చెప్పలేరు. ఆయనలాగా ఎవరు మాట్లాడట్లేదు అంటున్నారు. ఇమీడియట్గా ఫరిసీయులు, అందుకు ఫరిసీయులు, మీరు కూడా మోసపోతురా? అధికారుల్లో కానీ ఫరిసీయుల్లో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచేనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహములు శాపగ్రస్తమైనవని వారితో అనేది. వాళ్ళు ఆయన యొక్క బోధ విని ఆశ్చర్యపోయారు. దే వర్ ఓవర్వెల్మ్డ్. ఎందుకంటే దేర్ వాజ్ నో వన్ హూ కెన్ స్పీక్ లైక్ జీసస్ క్రైస్ట్ ఎనీ టైమ్ ఎనీవేర్. ఏ సమయమైనా, ఎన్నడైనా, ఎవడైనాను ఆయన విధంగా మాట్లాడలేకపోయారు. వీళ్ళు కూడా వీళ్ళే బోధించలేరని చెప్పి ఇండైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ ఆయన యొక్క బంట్రోతులు చెప్తున్నారు. కానీ ఆయన యొక్క బంట్రోతులు దే కెనాట్ స్టాండ్. భేదము ఇక్కడ పుట్టలేదు. దే కెనాట్ అపోజ్ ద అఫీషియల్స్, బట్ దేవర్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఒక అయోమయంలో ఉండిపోయారు. ఆయనలాగా ఎవరు మాట్లాడట్లేదు. ఓకే,
ఆయనలాగా ఎవరు బోధించట్లేదు సరే, కానీ వీళ్ళేంటి ఇలా అంటున్నారు? అయోమయం. ఏది నిజం? యేసుక్రీస్తు ప్రభువారు బోధించే బోధ నిజమా? ఫరిసీయుల యొక్క మాటలు నిజమా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమించే హృదయము, నా యొద్దకు రండి మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్న అటువంటి ప్రేమ కలిగిన మాటలు నిజమా? ఆయన్ని పట్టుకోవాలి, ఆయన్ని చంపాలి అన్న ఫరిసీయుల యొక్క మాటలు నిజమా? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే నిత్య జీవాన్ని ఇస్తానన్న ఆయన మాటలు నిజమా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు చంపాలి అని వెతుకుతున్న ఫరిసీయులు మాట నిజమా? దేవరిని కన్ఫ్యూజన్, అయోమయంలో ఉన్నారు. There are people who are still in this type of confusion. అయోమయంలో ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. Who cannot accept the truth, who cannot even reject the truth. అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేస్తూ జీవిస్తూ ఉన్నవాళ్ళు, రెండు పడవల ప్రయాణం చేస్తున్నవారు, పూర్తిగా క్రీస్తు యందు విశ్వాసము లేకుండా, పని పూర్తిగా లోకస్తులు కాకుండా నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తున్నవారు ఎంతోమంది. అటువంటి అయోమయము జీవితంలో ఉన్నవారు. దేవుని సన్నిధిలో దేవుడు ఒక్కసారి ఆదివారం దేవుడి సన్నిధి అయిపోగానే లోకం, మళ్ళీ ఆదివారం దేవుడి సన్నిధి కాసేపు అయిపోగానే లోకము. అయోమయంలో జీవిస్తూ ఉన్నారు. ఏది నిజమో తేల్చుకోలేకపోతున్నారు. జీవమా మరణమా, ప్రేమ ద్వేషమా, సత్యమా అసత్యమా తేల్చుకోలేని పరిస్థితుల్లో అయోమయంలో జీవిస్తున్న జనులు. ఇక్కడ ఒకసారి 44వ వచనంలో, వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలిచిరి, వాళ్ళే బంట్రోతులు. వీళ్ళు మొత్తం ఈ యొక్క యోహాను సువార్తలో 3 సార్లు ప్రయత్నించారు ఆయన్ని పట్టుకొనటానికి. 30వ వచనములో ప్రయత్నించారు. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకను రాలేదు కనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. 32లో ప్రయత్నించారు. జనసమూహము ఆయనను గూర్చి ఎలాగో సనుగుకొనుట ఫరిసీయులు వినినప్పుడు ప్రధాన యాజకులను ఫరిసీయులను ఆయన పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. అండ్ దిస్ వాజ్ ది అదర్ టైమ్ ఇన్ 44th verse that they are trying to seize him, but they cannot lay their hands because there is no ordinance from God. దేవుడి యొక్క అధికారం లేదు, వాళ్ళు పట్టుకోలేకపోయారు. But these are people who are in confused state. అయోమయములో ఉన్న జనులు. There is no difference according to me. నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఆలోచిస్తే మీకు అర్థమైంది. తిరస్కరించిన వారికి, అయోమయంలో ఉన్న వారికి ఏం తేడా ఉంది? తిరస్కరించిన వాళ్ళు చనిపోతే నరకానికే వెళ్తారు, అయోమయంలో వాళ్ళు తిరస్కరించిన నరకానికే వెళ్తారు. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఇద్దరికి పెద్ద వ్యత్యాసం లేదు. దే బోత్ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఇటర్నల్ ఫైర్. ఇద్దరు నిత్య నరకానికే వెళ్తారు. పూర్తిగా తిరస్కరించిన, ఆయన స్వీకరించకుండా ఇంకా అయోమయము జీవితంలో జీవిస్తున్న ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనే తర్వాత వెళ్ళవలసి ఉన్నది. లెట్స్ రీడ్ ఫర్దర్. 48వ మాట, అధికారులలో కానీ పరసీయులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచానా? దీస్ ఆర్ ద రిజెక్టర్స్, తిరస్కరించేవాళ్ళు. వీళ్ళు తప్పు ద్రోవలో వెళ్ళటమే కాదు, నలుగురిని ఆ యొక్క నరకంలోనికి నడిపించే వారిగా ఉంటారు. వీరి యొక్క విశ్వాసము నిజమైనది కాదు, వీరికి తెలిసినది పరిపూర్ణం కాదు, వీళ్ళే తప్పిపోతున్నారు, వీళ్ళే గుడ్డి నేతలుగా ఉన్నారు. ఈ గుడ్డి నేతలు గుడ్డి జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళకే సగం సత్యం తెలుసు, వీళ్ళకి తెలిసిన సత్యం బట్టి
వీళ్ళు ఎరగని వారిగా ఉన్నారు. కానీ వీళ్ళు ఆ యొక్క వాక్యములను వీళ్ళకి అనుకూలంగా వాడుకునే వారిగా వీళ్ళు ఉన్నారు. ఆ యొక్క వాక్యం యొక్క నిజమైన అర్థము యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అని చెప్పి మనకు సాక్ష్యం పలుకుతుండగా, కానీ వీరు మాత్రము దాన్ని అప్పటికప్పుడు సెలెక్టివ్గా అనుకూలంగా వాడుకునే వారిగా వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక అనుకూలమైన మాట ఒకటి మాట్లాడుతున్నారు, చూసారా? ఏమని మాట్లాడుతున్నారు? ఆయన 48 అధికారుల్లో కానీ పరిశీలలో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచారా? మాలో ఎవరమైనా నమ్ముతున్నామా? ఎంతమంది అధికారులు ఉన్నాము, ఎంతమంది పరిశీలు ఉన్నాము, మీరు అలాగా అనుమానంలో ఉండిపోయారు? ఎలాగ ఆయన్ని అరెస్ట్ చేయకుండా వచ్చేసారు? మీరు కూడా మోసపోయారా? మేము నమ్మట్లేదు, మీరు ఎందుకు నమ్ముతున్నారు? మేము జ్ఞానవంతులము, మేమే నమ్మట్లేదు, తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు నమ్ముతున్నారేమో, మీరు కూడా మాలా ఉండాలనుకుంటున్నారా, వాళ్ళలా ఉండాలనుకుంటున్నారా? వీళ్ళు ఈ విధంగా వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే అధికారుల్లో కూడా తర్వాత 9వ అధ్యాయంలో మనం చూస్తాము భేదము పుట్టేను. ఆ అధికారుల్లో కూడా దెర్ వాజ్ ఎన్ మ్యాన్ నేమ్డ్ జోసెఫ్ అరిమతియా అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. హీఈస్ ఏ సీక్రెట్ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యందు రహస్యంగా ఆయన యందు విశ్వాసం ఉన్నవాడు యోసేపు అరిమతియా అన్న వ్యక్తి ఈ యొక్క అధికారుల్లో ఒకడే. దే డోంట్ నో అబౌట్ ద అదర్ పర్సన్ దట్ ఈస్ బీయింగ్ మెన్షన్డ్. చెప్పబో ఈ వ్యక్తి గురించి వాళ్ళకి ఇంకా తెలీదు. హియర్ ఈస్ అవర్ ఓల్డ్ ఫ్రెండ్, మన యొక్క పాత స్నేహితుడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. లెట్స్ రీడ్ 50th verse, 50వ వచనము. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. దేర్ వాజ్ ఏ ఓల్డ్ ఫ్రెండ్ హూ కేమ్ టు జీసస్ క్రైస్ట్ ఇన్ ద నైట్. దేవా, నీవు నిజముగా దేవుని నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదము, ఎందుకంటే దేవుడు ఆయనతో ఉంటే కానీ నీవు చేసిన పనులు ఎవరూ చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తారు, ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. అంటే ఏ విధంగా నేను మళ్ళీ క్రొత్తగా జన్మించాలి? నా యొక్క తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ నేను క్రొత్తగా జన్మించగలనా? ఈ యొక్క లోకపరమైనవే నీకు అర్థం కాకపోతే నీవు ఈ యొక్క యూదులకు బోధించేవాడివని నేను ఎలాగా అర్థం చేసుకోవాలి? నీకు ఈ లోకపరమైనవి అర్థం కాకపోతే పరలోక సంబంధమైనవి ఏ విధంగా అర్థమవుతాయి? అది ఒక గాలి వలె ఉండును, ఇక్కడికి పోమని అక్కడికి రమ్మని మనం దానికి ఆజ్ఞాపించలేము. ఒకరు నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు అని అక్కడ ఆయనకి బోధించడం జరిగింది. దిస్ వాజ్ ద 4th type ఆఫ్ పీపుల్. మొట్టమొదటి వాళ్ళు సత్యాన్ని అంగీకరించేవారుగా ఉన్నారు, విశ్వాసులు. రెండవ రకం వాళ్ళు సత్యాన్ని పూర్తిగా తిరస్కరించేవాడుగా ఉన్నారు, అవిశ్వాసులు. మూడో రకం వారు అయోమయంలో ఉన్నారు, సత్యంతో వాళ్ళు పెనుగులాడుతూ ఉన్నారు. ఏది నిజమని పెనుగులాడుతూ ఉన్నారు. వాళ్ళు అయోమయంలో ఉన్నారు. అది మూడో రకం వాళ్ళు, కన్ఫ్యూజ్డ్ పీపుల్. నాలుగో రకం వాళ్ళు ఆర్ ద పీపుల్ లైక్ నికోడమస్. దే ఆర్ ద సీకర్స్, వెతికే వారిగా ఉన్నారు, సత్యమేదని పరిశోధించే వారిగా ఉన్నారు. మొట్టమొదటి వారు అంగీకరిస్తే, రెండో వారు తిరస్కరిస్తే, మూడో వారు పెనుగులాడుతూ ఉండిపోతే, నాలుగో వాళ్ళు పరిశీలించి వెతికే వారిగా ఉన్నారు, సీకర్స్ ఆఫ్ ట్రూత్. These people, the Nicodemus is seeking the truth. He is in the process. He is in the process to seek the truth and eventually may find the truth. And eventually the truth will set him free and he will be the believer of our Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువారు
యొక్క విశ్వాసములో నికోదమ గారు ఉంటారు. ఇక్కడ మనం ఆయన చూస్తున్నాము. 51వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాడు. ఆయన చెప్పిన సత్యములు తెలుసుకున్నాడు. ఈ ప్రాసెస్లో వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయం రాగానే యేసుక్రీస్తు ప్రభువారి వైపు మాట్లాడేవాడిగా ఉన్నాడు. డిఫెండింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి తరపున మాట్లాడుతున్నాడు. 51వ వచనం చూడండి. అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును వాడు చేసినది తెలుసుకొననాక ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా అదే చాలా. ఒక వ్యక్తి ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పక మునుపు ఆయనకు అవకాశం ఇవ్వకుండా మనము ఆయనకి శిక్ష వేయటము న్యాయమా? అది ధర్మశాస్త్రం అంగీకరిస్తుందా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ యొక్క ఆలోచనల నుండి కాపాడే ప్రయత్నం ఇక్కడ నికోడమస్ గారు చేస్తూ ఉన్నారు. దానికి ముందే, ఈ మాట చెప్పే ముందే 48వ వచనంలో వీళ్ళు ఏమన్నారు? మా అధికారులలో కానీ మా ఫరిసీయుల్లో కానీ ఎవరన్నా విశ్వసిస్తున్నారా? ఇక్కడ నికోడమస్ గారు చెప్తున్నారు, ఈ విధంగా చేయటము సరి అయిన పద్ధతి కాదు. ఈ నికోడమస్ గారు ఆయన్ని వెతికేవాడిగా ఉన్నాడు. ఇంకా అన్వేషిస్తూ ఉన్నారు సత్యాన్ని. తెలుసుకోవాలన్న ఆశ కలిగి, దప్పిక కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారు, స్వీకరించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. We see this Nicodemus in John's Gospel 19th chapter. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనము. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట 50 సేర్లు ఎత్తు తెచ్చెను. 75 పౌండ్లు సేర్లు ఆయన కొరకు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన యొక్క దేహంకు ఆయన్ని ఆరాధించడానికి యాజ్ ఎ పోర్షన్ ఆఫ్ హిస్ వర్షిప్, ఆరాధించడానికి ఆయన ఒక పాత్రగా ఆ యొక్క ద్రవము తీసుకుని వచ్చారు. యాజ్ బీయింగ్ ఎ బిలీవర్ we see him in the later other books that he became a believer and he has lost everything for the name of the Lord. దేవుని కొరకు తనకి కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టేసి, తను కలిగి ఉన్నదంతయు పోగొట్టుకొని ఏమీ లేనివాడిగా జీవించాడు నికోదమ. 4 రకమైన జనులు. మొట్టమొదటి వారు who accept the truth, అంగీకరించే విశ్వాసులు. The second type of people who reject the truth, తిరస్కరించే వాళ్ళు సత్యాన్ని. 3వ రకం వాళ్ళు పెనుగులాడుతూ ఉంటారు సత్యంతో, అయోమయంలో ఉన్న జనులు. 4వ రకం వారు దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆసక్తి కలిగి నికోడమా వారే వెతికేవారిగా ఉన్నారు. వెతికేవారు ఎప్పుడు నిరాశ చెందరు. నిజముగా వెతికేవారు ఎప్పుడు తప్పిపోరు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, సీక్ అండ్ యు విల్ ఫైండ్. 7:7 మత్తయి 7:7 అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతకుడి దొరుకును. ప్రైజ్ గాడ్. దెన్ దిస్ పీపుల్ సే, 52వ వచనము, వారు నీవు గలిలీ వాడువా? విచారించి చూడుము, గలిలీలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. హౌ ఫూలిష్ దే ఆర్. ప్రతిసారి వాళ్ళకి కావాల్సినట్టు ప్రతి ఒక్క వాక్యాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. సెలెక్టివ్ స్క్రిప్చర్స్, సెలెక్టివ్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు తప్పితే దే ఆర్ నాట్ ఇన్ ఎ ఓపెన్ హార్ట్. తగ్గింపు హృదయం వారికి లేదు.
వారికి అటువంటి హృదయం వారికి లేదు. ఇక్కడ వాళ్ళు మాటలు చూసారా, మాలో ఎవరన్నా విశ్వసిస్తున్నారా అని బంట్రోతులను ప్రశ్నించేవారు ఇప్పుడు తమలో ఒకడైన నికోడమా గారిని తిరస్కరించి ఎదిరించే వారిగా ఉన్నారు. నికోడమా గారిని మాటలు అనేవారిగా ఇక్కడ ఉన్నారు. నీవు గలిలీ వాడివా అని చెప్పి వెటకారం చేసేవారిగా ఉన్నారు. ఎంత బాధాకరమైనది. వాళ్ళకి తెలీదా? ఎవరైనా అసలు వచ్చారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఆ యొక్క గలిలీ ప్రాంతం నుండి ప్రవక్త ఎవరైనా వచ్చారా? వచ్చారు. యోనా గారు ఎక్కడ నుండి వచ్చారు? నాహోమ్ గారు ఎక్కడి నుండి వచ్చారు? హోజయ్య గారు ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళందరూ గలిలీ ప్రాంతం నుండి వచ్చిన వారే. ఇటువంటి వారిని అందరినీ విసర్జించి వీళ్ళకి అనుకువగా ఆ యొక్క వాక్యంను వాడుకుంటూ ఉన్నారు అబద్ధపు విశ్వాసులు. దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ అస్. మనకి వ్యక్తిగతంగా ఏ స్థానంలో మీరున్నారు? మీరు ఎటువంటి విశ్వాసంలో ఉన్నారు? అంగీకరించేవారిగానా, తిరస్కరించేవారిగానా, అయోమయంలో ఉన్నవారిగానా, లేదా ఇంకా వెతుకుతున్న వారిగానా? మీరు ఏ కోవకు చెందినవారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, యోచించుకో ఓ క్రైస్తవ. లెట్స్ ప్రే. Our Heavenly Father, Lord, we praise you, we worship you for the great message that you have given us. ఈ యొక్క గొప్ప వాక్యంతో తండ్రి మమ్మల్ని ఇంకొకసారి నీ యొక్క సన్నిధికి పిలుచుకున్నందుకు మీకు వందనములు తండ్రి. మా ముందు దేవాని యొక్క ఆహ్వానము కనపడుతుండగా దప్పికొని నీ ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుము అని చెప్పి నీవు పిలుస్తూ ఉండగా దేవా, మమ్మల్ని మేము ఏ కోవకు చెందుమో మమ్మల్ని మేము ప్రశ్నించుకునే హృదయం మాకు దయచేయం. వాక్యమైపోగానే దేవా, మా యొక్క ఈ యొక్క లోక సంబంధమైన పనుల్లోనికి తండ్రి మేము బిజీగా వెళ్ళిపోకుండా మా యొక్క విశ్వాసాన్ని తండ్రి, మా యొక్క హృదయాన్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. అటువంటి స్వీకరించే వారిగా ఉన్నాము అయి ఉంటే తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు. మా మధ్యన ఎవరైతే అటువంటి స్వీకరించే వారిగా ఉన్నారు, నీ సత్యాన్ని అంగీకరించే వారిగా ఉన్నారు, నిజమైన విశ్వాసులుగా ఉన్నారు, దప్పికొనిన వారు నీ వద్దకు వచ్చిన ఎడల తండ్రి అటువంటి దప్పిక తీర్చుకుని ఉన్నారు, వారి కొరకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆ విశ్వాసం కొరకు నిన్ను కొనియాడుతున్నాము దేవా. గొప్పవాడు తండ్రి, నీరు పోసి ఫలించిన వాడు నీవు తండ్రి. దేవా, నీవే అటువంటి గొప్ప కార్యం వారి యొక్క జీవితంలో జరిపించినందుకు నీకు వందనములు దేవా. ఇంకను నిన్ను తిరస్కరించే వారిగా, ఇంకా అయోమయంలో జీవిస్తున్న వారికి తండ్రి సహాయం చేయము దేవా. వారు ఏం చేయించున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించము తండ్రి. దేవాని యొక్క సత్యము వారి వద్దకు చేరి దేవాని యొక్క సన్నిధిలో వాళ్ళు కూడా పాలుభాగస్తులై దేవా నిన్ను రుచి చూచి ఎరిగి ఆనందము వారికి దయచేయము తండ్రి. నిన్ను విత్ ఆల్ జెన్యూనిటీ వెతకాలని చెప్పి కోరుకుంటున్న వారిని తండ్రి సహాయం చేయ. వెతుకుడి దొరుకును అని చెప్పి నీవు వాగ్దానం చేసి ఉండగా తండ్రి, పూర్ణ హృదయముతో నిన్ను వెతకటానికి, ముందుగా నీ యొక్క రాజ్యాన్ని వెతకటానికి వారికి సహాయం చేయండి తండ్రి. సత్యము వెతుకుడి, సత్యము వారిని స్వతంత్రులుగా చేయమని చెప్పి నీ యొక్క వాక్యం చెప్తుండగా అలా వెతుకుతున్న వారిని తండ్రి నీ యొక్క సన్నిధిలోనికి, నీ యొక్క వాక్యపు వెలుగులోనికి నడిపించే అవకాశం మాకును దయచేయము తండ్రి. నీవే సహాయం చేయము. ఇటువంటి విధంగా తండ్రి ఏ కోవకు మేము చెందుదము అని చెప్పి మమ్మల్ని మేము ప్రశ్నించుకునే హృదయము మాకు దయచేయము తండ్రి. సమస్తములు దేవా నీవు మాకు తోడై ఉండము. నీవు లేనిదే మా యొక్క జీవితము వ్యర్థము. నశించుకోవాల్సిన వారిని తండ్రి మా కొరకు దేవా అటువంటి గొప్ప బలియాగములు నీ యొక్క రక్షణని తండ్రి మా కొరకు సిద్ధపరిచింది దేవా. దాన్ని మేము తిరస్కరించకుండా
లోబడి దేవా నిన్ను హత్తుకొనటానికి సహాయం చేయండి. నీవే నడిపించుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.